నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో అధికారం చేపట్టింది. మట్టి దిబ్బలపై ఆశల కోటలు కట్టేందుకు సిద్ధపడింది. అభివృద్ధి సంక్షేమం అంటూ ముందుకు వెళుతున్న వేళ కాళ్లకు ఎన్నో ప్రతిబంధకాలు. సాయం అందిస్తామని హామీల మీద హామీలు ఇచ్చిన వారికి ఇప్పుడు పూర్తిగా చేతులు రావడం లేదు. మొత్తంగా చూస్తే సుదీర్ఘ లక్ష్యానికి చేరువ కావాలంటే ఎంతో కావాల్సింది, మరెంతో చేయాల్సి ఉంది. వీటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతుందా చంద్రబాబు అపర చాణక్యత ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ను అభ్యుదయం వైపు నడిపిస్తోంది? టీడీపీ సర్కార్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ ఓ రిపోర్ట్. సుదీర్ఘ లక్ష్యం 2 అడుగుల పయనం. ఏపీలో టీడీపీ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ సరిగ్గా ఈ మాటలు సరిపోతాయి. విభజన అనంతరం అధికారం చేపట్టిన బాబు సర్కార్ మొదటి నుంచి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. ఆర్థిక కష్టాలు, విభజన నష్టాలతో మొదలైన ఒడిదుడుకుల ప్రయాణంలో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతోంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను విభజన నిరసనలు పూర్తిగా చల్లారక ముందే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన లాంఛనం అధికారికంగా పూర్తయితే జూన్ 8న తెలుగుదేశం ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టింది. సీనియర్లు, జూనియర్ల కలయికతో కొత్త వారికి పెద్దపీట వేస్తూ 20 మందితో కొలువు తీరింది చంద్రబాబు నాయుడు కేబినెట్. విభజనతో ఉద్యోగులు, అధికారుల్లో అయోమయం, మరోవైపు భయపెడుతున్న ఆర్థిక కష్టాలు మొదటి రోజుల్లో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా సీఎం తన పాలనను ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ఆయన పాలన తర్వాత విజయవాడకు షిఫ్ట్ అయింది. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయాన్ని తన ఆఫీసుగా మార్చుకుని సీఎం రాజధాని నుంచి పాలనకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో రాజధాని ఎంపిక, రైతుల నుంచి పొలాలను తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. రాజధాని నిర్మాణానికి రైతులు 33,000 ఎకరాలను ఇవ్వటం ఓ రికార్డని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ విషయంలో అడ్డంకులు వచ్చినా ప్రభుత్వం పెద్దగా ప్రయాస పడకుండానే భూ సమీకరణ పూర్తి చేయగలిగింది. తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం డిజైన్లు రూపొందించే పనిలో పడింది. 2018 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ అన్ని రకాలుగా 16,500 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైనటువంటి రాష్ట్ర ప్రస్థానం ఇవాళ వేగంగా అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం కానివ్వండి, ఇవాళ అపారమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి ఆస్తి. ఇవాళ అమరావతి విషయంలో తీసుకుంటే రాజధాని నిర్మాణంలో ₹1 ప్రభుత్వ ధనం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో 34,000 ఎకరాలు ప్రాణ ప్రమాణంగా చూసుకునే భూమిని రాజధాని కోసం అప్పచెప్పినటువంటి రైతన్నలు విషయం కానీ, పోలవరం ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయడానికి కానీ, అలాగే ప్రధానమైనటువంటి 6 ప్రాజెక్టులు రాయలసీమకి పూర్తి స్థాయిలో నీటి అందించి చేసే ప్రాజెక్టులు 6 పూర్తవటం కానీ, అలాగే అనేకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కానించి, పట్టిసీమ కానించి, నదుల అనుసంధానం కానీ అనేక విషయాల్లో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధిని, ప్రగతిని సాధించాం. రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇబ్బందులు తొలి రోజుల్లోనే పలకరించాయి. మొదటి ఏడాది 30% పైగా లోటు ఉండడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. దాంతో సర్కారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. ఎగువ రాష్ట్రం కొర్రీలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నదుల అనుసంధానమే పరిష్కారమని సీఎం నిర్ణయించారు. ఆ క్రమంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. 80 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం ఉన్న ఈ లిఫ్ట్ ప్రాజెక్టును ఏడాది కాలంలో పూర్తి చేశారు. మరోవైపు ఇరిగేషన్ కు 2 ఏళ్ల కాలంలో 14,000 కోట్లు ఖర్చు పెట్టారు. నీటి సంరక్షణపై గత 5 నెలలుగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నీటి సంరక్షణకు శ్రీకారం చుట్టారు. నీటి కష్టాలు తీర్చితే పంటలు పండి రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం ఇరిగేషన్ను ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. ఓవైపు కరువు, మరోవైపు హుద్హుద్ వంటి తుఫాన్లు రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టాయి. అయితే హుద్హుద్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్నిచ్చాయి. హుద్హుద్తో అతలాకుతలం అయిన విశాఖలో నావీ ఫ్లీట్ రివ్యూ అద్భుతంగా జరపడం ద్వారా విశాఖ మెరిసేలా చేశారు చంద్రబాబు.
అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి పుష్కరాలు నిర్వహించి సహబాష్ అనిపించుకున్నారు. అయితే పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాట దాదాపు 30 మంది ప్రాణాలు తీసుకుని విషాదం మిగిల్చింది. ఆ పరిణామంతో వచ్చిన విమర్శలతో సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. అయితే ఆ తర్వాత చేపట్టిన పటిష్ట చర్యలతో పుష్కరాలు ఎపిసోడ్ సక్సెస్ పాట పట్టగలిగింది. ఆడిన మాట నిలబెట్టుకోవటం కోసం రుణమాఫీ చేసింది. నిజానికి మరి ఇన్ని క్లిష్ట పరిస్థితులు, లోటు బడ్జెట్ ఉన్న దగ్గర మరి ఎక్కడా కూడా వెనకంజ వేయలేదు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలకు కూడా దశల వారీగా రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. చాలా సంతృప్తిగా జరిగింది. ఎక్కడ ఏ వర్గానికి ఇబ్బంది కలగకుండా. కానీ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నడిచినప్పుడు ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటే వాటిని కూడా నిరంతరం నిత్యం సమీక్షించుకుంటున్నాం. లోపాలను సమీక్షించుకుంటూ బాగా పనిచేయటం కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వేసిన పునాదులు రేపు రాబోయే రోజుల్లో వేగంగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయి. ఏమాత్రం సందేహం లేదు. ఇక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ కృషి ప్రశంసలు అందుకుంటోంది. అడ్డగోలుగా విభజించి పాపం మూటగట్టుకున్నారంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తూ వస్తున్న టీడీపీ, బీజేపీ హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కేంద్రం నుంచి ఆశించిన మేర సహకారం అందకపోవడం, ప్రత్యేక హోదా కొండెక్కడంతో ఢీలా పడింది. అయినా ఎప్పటికప్పుడు హస్తినకు వెళ్లి విజ్ఞప్తులు చేస్తూ సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది టీడీపీ సర్కార్. రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక రంగం ఎంతో కీలకం. అందుకే పెట్టుబడుల వేటపై ప్రత్యేక దృష్టి పెట్టింది చంద్రబాబు సర్కార్. ఇన్వెస్ట్మెంట్ మీట్ పేరుతో విశాఖలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. అది ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం నింపింది. ఇక సీఎం 6 దేశాల్లో పర్యటించి పెట్టుబడులు ఆహ్వానించారు. అలా రాష్ట్రాన్ని విదేశీ సంస్థలకు పరిచయం చేయటంలో కొంతవరకు విజయం సాధించారు. ఇక కేంద్ర సహాయం విషయంలో 2వ ఏడాది ప్రభుత్వం పెద్దగా పురోగతి సాధించలేదు. అయితే కేంద్రం ఆదుకోవటం లేదు అనే అంశాన్ని మాత్రం ఫోకస్ చేయగలిగారు ప్రభుత్వ పెద్దలు. ఆ క్రమంలో బీజేపీ నేతల ప్రకటనలు, టీడీపీ నేతల ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. అయితే రైల్వే మినిస్టర్ను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిన చంద్రబాబు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఇప్పుడు కేంద్రం మరింత బాగా స్పందిస్తుందా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా అన్నది చూడాలి. ఇకపోతే తుని ఘటనతో ప్రభుత్వం నివ్వెరపోయింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో వేగంగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కాపు కమిషన్ కు 1000 కోట్లు ఇవ్వటం, వారికి రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ ఏర్పాటు వంటి నిర్ణయాలు ప్రతిపక్షాల విమర్శలకు చాలా వరకు బ్రేక్ వేయగలిగాయి. అదలా ఉంటే రాష్ట్రంలో సంక్షేమం విషయంలో ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తోంది. ఆధార్ అనుసంధానంతో సంక్షేమ పథకాల్లో ఉన్న అక్రమాలకు చెక్ పెట్టింది. ప్రభుత్వం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అలాగే ఫైబర్ గ్రిడ్ ను రానున్న 2 నెలల్లో అందుబాటులోకి తెస్తోంది. రెండంకెల వృద్ధి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించిన విజయంగా చెప్పవచ్చు. 10.99 వృద్ధితో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ఏపీ.
ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2వ స్థానం రావటం ప్రభుత్వ వర్గాల్లో విశ్వాసం నింపింది. మరోవైపు విభజన తర్వాత 3% ఆదాయం కూడా పెరిగింది. ఒక్క రుణమాఫీకే 2 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. దానికి తోడు ఆర్థికంగా భారమైన చంద్రన్న కానుకల పేరుతో పేదవారికి ఇస్తూ వస్తోంది సర్కార్. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది కనపడుతుంది, సర్ప్లస్ బడ్జెట్ ఉంది. కానీ దాంతో పోటీగా ఇంకా మిన్నగా మన పాలన జరుగుతుంది. అంతేకాదు డబుల్ డిజిట్ గ్రోత్ చూడండి, 2 అంకెల అభివృద్ధి. భారతదేశంలో ప్రభుత్వానికి లేని అభివృద్ధి రేటు మనం సాధించాం. ఎలా సాధించాం? ఒక పక్క వ్యవసాయ అభివృద్ధి, ఇంకొక పక్క వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా మనం సాధించాం. ఈరోజు వ్యవసాయానికి, వ్యవసాయ రంగ అనుబంధ రంగాల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇసుక దుమారం ఏపీలో కలకలం రేపింది. తీవ్ర విమర్శలు వచ్చేసరికి ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు నిర్ణయించింది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ఉద్యోగుల తరలింపు విషయం సర్కారుకు తలనొప్పిగానే ఉంది. కొందరు పెద్దల తప్పిదాలతో దానిపై సీఎం సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆ క్రమంలో రానున్న నెల రోజుల్లో తరలింపు పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొందరు ఉద్యోగులు మాత్రం ఇప్పటికిప్పుడు ఏపీకి రమ్మంటే ఎలా అంటూ నిరసనగళం వినిపిస్తున్నారు. ఇటీవలే విజ్ఞప్తులతో బీజేపీ నేతల ముందుకు కూడా వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు డెవలప్మెంట్ అంటూ అధికారుల్ని పరుగులు పెట్టించారు. కానీ విభజన తర్వాత పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనలో కొత్త మార్పు కనిపిస్తోంది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం కొంత ఇబ్బందిగా మారుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్లు, పండుగలు పబ్బాలకు చంద్రన్న కానుకలు, వృద్ధులు, వికలాంగుల పింఛన్లు గణనీయంగా పెంపు, అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, ఎన్టీఆర్ సుజల పథకం, అన్న క్యాంటీన్లు, ఇలా వివిధ పథకాలతో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదరిక నిర్మూలనే లక్ష్యమంటున్న ఆయన ఓబీసీల కోసం కూడా కార్యక్రమాలు చేపడతానంటున్నారు. ప్రతి కుటుంబానికి నెలకు కనీసం 10,000 ఆదాయం వచ్చేలా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఏడాదికి వృద్ధి రేటు 19.54% ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు, ఘనమైన లక్ష్యాలు పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే వీటన్నింటికీ కావాల్సిన నిధులే ఇప్పుడు సమస్యగా మారింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టాలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంది. ఆర్థిక అస్థిరత, విభజన సమస్యలు అధికార పార్టీకి ఊపిరి సలపనివ్వటం లేదు. అటు విభజన చట్టం హామీల అమలులో జాప్యం, ఇటు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రకటనలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి లేదు. రాజధాని కూడా లేని రాష్ట్రం నవ్యాంధ్రగా మారాలంటే బీజేపీతో దోస్తీ కొనసాగించడం తప్పనిసరి. దాంతో ఓ రకంగా చెప్పాలంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా తయారైంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. అయినా ఎటు నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకపోయినా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి విషయంలో వెనుకంజ వేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రావాల్సిన నిధులు, హామీలు సాధించుకోవాలన్న భావనలో ఉన్నారు. కేంద్ర సహకారం లేకుంటే అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవడం కొంతవరకు ఏపీ ప్రభుత్వానికి కష్టమే.
నిజానికి మరి ఇన్ని క్లిష్ట పరిస్థితులు లోటు బడ్జెట్ ఉన్న దగ్గర మరి ఎక్కడా కూడా వెనకంజ వేయలేదు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలకు కూడా దశల వారీగా రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. కానీ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నడిచినప్పుడు ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటే వాటిని కూడా నిరంతరం నిత్యం సమీక్షించుకుంటున్నాం. లోపాలను సమీక్షించుకుంటూ బాగా పనిచేయటం కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వేసిన పునాదులు రేపు రాబోయే రోజుల్లో వేగంగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయి. మరోవైపు చూస్తే ఊహించిన విధంగానే విభజన తర్వాత తెలంగాణతో నీటి కయ్యం మొదలైంది. ఎగువన ఆ రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులపై రగడ కొనసాగుతోంది. తెలంగాణ కట్టబోతున్న ప్రాజెక్టులు అక్రమమని, దానివల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరగబోతోందని ఇప్పటికే విపక్షాలు గళమెత్తున్నాయి. చంద్రబాబు మెతక వైఖరి వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని విమర్శిస్తున్నాయి. విపక్షాలకు సమాధానం చెబుతూనే ఈ పంచాయతీని కేంద్రం ముందుకు తీసుకువెళ్లింది టీడీపీ. అటు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు ఏపీలో టీడీపీకి ఎదురు లేకుండా చేసుకోవడానికి పొలిటికల్ గేమ్ కూడా గట్టిగానే నడిపిస్తున్నారు చంద్రబాబు. వచ్చే 2-3 టర్మ్లు కూడా పవర్లో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ అవుతుందన్న విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం నుంచి దాదాపు 20 మంది సైకిల్ ఎక్కేశారు. మరికొందరు కూడా క్యూలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉండేవారు ఏ తరహాలో ఉంటారో సరిగ్గా అలాగే ఉంది ఏపీకి షిఫ్ట్ అయినప్పుడు చంద్రబాబు పరిస్థితి. ఉండటానికి నివాసం, కూర్చోవటానికి ఆఫీసు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్నారు. బెజవాడ వెళ్లిన కొత్తలో కొంతకాలం ఆయన బస్సులోనే నిద్రపోయేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటువంటిదిప్పుడు కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో అందకపోతున్నా రాష్ట్ర అభివృద్ధిపై తనదైన మార్కు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వచ్చే 3 ఏళ్లలో ఆయన పెట్టుకున్న టార్గెట్లు ఎంతవరకు రీచ్ అవుతారో చూడాలి. 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ముందు మరెన్నో ఎదుర్కోవాల్సి ఉంది. అభివృద్ధే ధ్యేయమని, సంక్షేమానికి పెద్దపీట అంటూ చెప్పుకొస్తున్న చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎంత మేర విజయం సాధిస్తారు అన్నది వేచి చూడాలి. ఇది చంద్రబాబు సర్కార్ 2 ఏళ్ల పాలనపై స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.